కృంగిపోతున్నావా? ఒంటరిగా ఉన్నావా? పరిస్థితి అర్థం కావట్లేదా? భయమా? దుఃఖమా? కుటుంబంలో సమస్యల, గొడవల, మనశ్శాంతి లేదా? అప్పు భయమా? దిగులు చెందుతున్నావా? ఎవరితోనైనా చెప్పుకోవాలని ఆశపడుతున్నావా? నీ సమస్యలు ఎవరు అర్థం చేసుకోవట్లేదా? సొంత వారే అవమానిస్తున్నారా? నలుగురు నిన్ను అవమానపరుస్తున్నారా? నిన్ను నమ్మటానికి ఏ ఒక్క మనిషి లేదా? నీ సొంత భార్య కూడా నిన్ను నమ్మట్లేదా? నీ భర్త కూడా నిన్ను అర్థం చేసుకోవట్లేదా? ఎవరికైనా చెప్పుకుంటే నా సమస్య పోతుందేమో అని ఆలోచిస్తున్నావా? ఎవరు ఈ స్థితి నుంచి విడిపిస్తారని ఆలోచిస్తున్నావా? ప్రార్థన చేసుకుంటానికి కూడా మనసు రావట్లేదా? ఎవరికి చెప్పుకోవాలనిపించట్లేదా? ఎవరికి చెప్పొద్దు, ఎవరిని నమ్మొద్దు. మనుషులను నమ్మటం కంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి మాట్లాడలేకపోయినా, ప్రార్థించలేకపోయినా ఆయన సన్నిధిలో ఏడు, మనస్ఫూర్తిగా ఏడు. నీ కష్టాలు, ఆ వేదనలు, నువ్వు వెళ్తున్న ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడుదల వచ్చేంత వరకు ఆయన సన్నిధిలో కన్నీరు కాచు. నీ ప్రతి ఒక్క కన్నీటిని ఆయన చూస్తున్న దేవుడు. బాధపడకు, తగిన సమయంలో ఆయన జవాబు నీకు అనుగ్రహిస్తుంది. ఆయన సన్నిధిలో మోకరించి ఏడు. ఏ ప్రార్థన చెప్పినా పర్లేదు, నీ హృదయ భారమంతా దిగిపోయేదాకా ఏడు. నీ ప్రతి ఒక్క కన్నీరు ఆయనకు మొరపెడుతూ నీ కన్నీటిని చూస్తున్నాడు. తగిన సమయంలో నీకు విడుదల అనుగ్రహిస్తాడు. పాపివైనా సరే నీ కొరకు ప్రాణం అర్పించాడే, తిరిగి లేచాడే. నిన్ను కన్నీటిలో ఎట్లా వదిలేస్తాడు అనుకున్నావు? లేదు, ఆయన ఇంకా నీతోనే ఉన్నాడు. నీ కన్నీటిలో కూడా నీ పక్కనే ఉన్నాడు. నీ సమస్య వైపు, నీ కన్నీటి వైపు, నీ దుఃఖము, ఆవేదన, వాటి వైపు చూడద్దు. నీ పక్కనే ఉన్నాడు. చూడు, చేతులు చాపి పిలుస్తున్నాడు. చూడు, ఆ యేసే వైపు చూడు. ఆయన తట్టు తిరుగు, ఆయన మీద ఆధారపడు. ఆయన తప్పకుండా నిన్ను ఆదరించే దేవుడు. ఆయన కృప నీకు తోడుగా ఉంచే దేవుడు. నిజం సహోదరుడు, మనుషుల నమ్మకం కేవలం ఆయన సన్నిధిలో కన్నీరు కాచు. ఆ స్త్రీ విలువైన అత్తరుతో ప్రభు కాళ్ళు కడిగింది. నీకు అంత యోగ్యత లేదేమో, నీ దగ్గర అంత ధనము లేదేమో, నీ దగ్గర అంత పరిస్థితి లేదేమో. కనీసం నీ కన్నీటితో ఆయన ఒక పాదాలు తడుపు. స్ఫూర్తిగా ప్రభు దగ్గర నుంచి సమాధానం దొరికేంత పట్టుకో.